పేరు డాక్టర్ వై వరుణ్ కుమార్ రెడ్డి. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు. ఈ రోజు మాట్లాడడం ఏమనగా, మనకి మెయిన్ థింగ్ వరల్డ్ ఎపిలెప్సీ డే దగ్గరలో ఉంది. దాని గురించి కొన్ని మా పేషెంట్స్ కి సంబంధించి కొన్ని అవగాహన టిప్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎపిలెప్సీ మూర్ఛ రోగం అనేది ప్రతి పేషెంట్ దాన్ని అంగీకరించాలి. తనకు ఆ జబ్బు ఉందనేది నిర్ధారించిన తర్వాత పేషెంట్ అంగీకరించి దానికి తగిన వైద్యం తీసుకోవాలి. ప్రతి కేసులో ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే మందులు పెట్టి ప్రయత్నిస్తాం అన్నమాట. ప్రతిరోజు తగిన మోతాదులో తన మూర్ఛ వ్యాధికి సంబంధించిన ఔషధాన్ని ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా మందు మనం మానేస్తే వీలైనంత తొందరగా ఆ మిస్ అయిన డోస్ ని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలని అంటే, ఎప్పుడైనా మనం ఔషధాన్ని వినియోగించకపోతే మనకి తిరిగి మూర్ఛ అటాక్ వచ్చే ఆ ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి పేషెంట్ ఇట్లా మూర్ఛ వ్యాధి బయటపడిన తర్వాత ఒక డైరీ మెయింటైన్ చేస్తే మంచిది. అంటే ఎప్పుడు ఏ సమయంలో తనకి మూర్ఛ వచ్చినట్టు, ఆ టైం ఏ రోజు వస్తుంది, ఏం పని చేసిన తర్వాత వస్తుంది, అది డాక్యుమెంట్ చేసుకుంటే దానికి తగినంత మనం ఎవాల్యుయేషన్ చేసి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి అవసరమైన ఔషధాన్ని మార్పు చేర్పు ఏమైనా చేయాలన్నా కూడా చేసుకోవడానికి మనకి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, జీవన శైలి అంటే స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవడం కూడా మనకి తెలియాలి. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎప్పుడైనా కూడా మూర్ఛ రావడానికి ప్రేరేపిస్తుంది అనమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి స్ట్రెస్ అనమాట. కాకపోతే హెల్తీ ఏమంటాము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ముఖ్యము అని అంటే, స్ట్రెస్ వల్ల అనవసరంగా ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ అనే మూర్ఛ వస్తుంది. మూర్ఛ వచ్చిన ప్రతిసారి మనకి మెదడులో కొన్ని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తర్వాత హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి. రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయడము, బాడీకి తగినంత మోతాదులో ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇతరత్ర మెయిన్ థింగ్స్ ఏంటి అని అంటే, ఈ సీజర్ ట్రిగ్గర్స్ అంటాం. అంటే మనకి ఏం చేస్తే ఫిట్స్ వస్తున్నాయి అనేది, అంటే మూర్ఛ వస్తుందనే విషయాన్ని మనం గుర్తు పెట్టగలగాలి. అది చేసి మనం ఆ ఈవెంట్ ని అవాయిడ్ చేస్తే మూర్ఛ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కొంత మోతాదులో నిద్ర అనేది కూడా ఉండాలి. ఎందుకంటే మెదడుకి సగటున కంటిన్యూస్ గా 6 నుంచి 8 గంటల వరకు విశ్రాంతి అనేది అవసరం. తగినంత నిద్ర ఉంటే మెదడు కూడా రిలాక్స్డ్ గా ఉంటుంది. నిద్ర లేమి ఉండడం వల్ల కూడా కొంతమందికి మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది.